వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తోట త్రిమూర్తులు అండ్ దెన్ పిల్లి సుభాష్ చంద్రబోస్. వీళ్ళిద్దరికీ కూడా అవినాభావ సంబంధం ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఒకే పార్టీ నుంచి గతంలోనూ ఇప్పుడు కూడా రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారు. సో అలాంటి వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేకించి ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి గోదావరి జిల్లాల నుంచి అత్యంత కీలక నేతలుగా ఉన్నారు. అది కూడా ఒకరు కాపు సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తే మరొకరు సెట్టిబల్జీ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారు. అలాంటి వాళ్ళిద్దరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ ఇవ్వబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా రామచంద్రాపురం కేంద్రంగా మండపేట కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు కూడా అటు తోట త్రిమూర్తుల్ని కానివ్వచ్చు, అదేవిధంగా ఇటు పిల్లి సుభాష్ని వీళ్ళిద్దరినీ కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం చేస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. ఎట్ ద సేమ్ టైం మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి పిల్లి సుభాష్ వారసుడు ఓడిపోయినారు సూర్యప్రకాష్, తోట త్రిమూర్తులు మండపేట నుంచి పోటీ చేసి ఓడిపోయినారు, పిల్లి సూర్యప్రకాష్ ఏమో రామచంద్రాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయినారు. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళని ఎవరిని కూడా దగ్గర తీసుకొని పిలిపించుకునే ప్రయత్నమూ చేయలేదు. అలా అని వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ మీద చర్చించను కూడా లేదు. ఇలాంటి సందర్భంలో ఒకవైపు చూసినట్టే పిల్లి సూర్యప్రకాష్కి కావచ్చు, పిల్లి సుభాష్కి కావచ్చు, స్థానికంగా కాన్స్టిట్యున్సీలో రామచంద్రాపురం కాన్స్టిట్యున్సీలో అటు టీడీపీ నుంచి గెలిచిన వ్యక్తి కూడా సుభాషే, ఆయన మంత్రి పదవిలో కూడా ఉన్నారు ఇప్పుడు. అదొక సఫికేషన్ అయితే ఎట్ ద సేమ్ టైం చూసినట్లయితే చెల్లిపోయిన వేణుగోపాల్ అక్కడ అనఫిషియల్ ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరిస్తున్నారు రామచంద్రాపురం కాన్స్టిట్యున్సీకి. ఇది సుభాష్ వర్గీయులకు మాత్రం, పిల్లి సుభాష్ వర్గీయులకు మాత్రం అంతగా డైజెస్ట్ కావడం లేదు. ఇక ఎట్ ద సేమ్ టైం తోట త్రిమూర్తులు చూసినట్లయితే కొన్ని విషయాల్లో ఆయనకు రావాల్సిన బిల్స్ కావచ్చు, మరో కొన్ని విషయాల్లో పర్సనల్ విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డితో కొన్నిసార్లు ఆయన విభేదిస్తూ వచ్చారు. ఈవెన్ మొన్నటి ఎన్నికల్లో మండపేట నుంచి జగన్ ఆయనకు వద్దన్నా సరే, మండపేట టికెట్ వద్దన్నా సరే బలవంతంగా తోట త్రిమూర్తులు మండపేటకు పంపించడం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో తోట త్రిమూర్తులు మండపేట నుంచి పోటీ చేసి ఓడిపోయినారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన ఓడిపోయిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్కి చాలా సానుకూల వ్యాఖ్యలు చేశారు తోట త్రిమూర్తులు. పవన్ ఫ్యాక్టర్ని మేము అంచనా చేయడంలో ఫెయిల్ అయ్యాం. అండ్ దెన్ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తీరుతోని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే ప్రయత్నం చేశాం, అది మాకు బూమరాంగ్ అయిందన్నట్టుగా ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసినట్లయితే వీళ్ళిద్దరూ కూడా మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న వీళ్ళిద్దరూ ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పే ప్రయత్నం చేస్తున్నది ఒక చర్చ అయితే, అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరికీ కూడా జనసేన నుంచి రెడ్ కార్పెట్ ఉంది అనేది ఒక చర్చ, జనసేన వైపు వీళ్ళు చూస్తున్నారు అనేది మరొక చర్చ. ఇక లోకేష్ లాంటి వాళ్ళు సైతం ఈ రోజున తోట త్రిమూర్తుల గురించి అలాంటి వాళ్ళ గురించి ఆరా తీస్తూ ఉన్నారు. బీజేపీలోకి వెళ్తున్నారా, జనసేనలోకి వెళ్తున్నారా అనేసి. సో అందుకని ఈరోజు పిల్లి సుభాష్, తోట త్రిమూర్తులు ఇద్దరు కూడా టాక్ ఆఫ్ ది వైసీపీనే కాదు, టాక్ ఆఫ్ ది స్టేట్ కూడా అవుతున్నారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో మనం చూసినట్లయితే ఉమ్మడి గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన కాన్స్టిట్యున్సీస్ చాలానే ఉన్నాయి. మనం ఒక 10 కాన్స్టిట్యున్సీస్ని అత్యంత కీలకమైనగా చెప్పొచ్చు. అందులో రామచంద్రపురం ఒకటి. సో తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు ముందు ఇండిపెండెంట్గా, ఆ తర్వాత టీడీపీ నుంచి తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేస్తున్నారు. టీడీపీ నుంచి ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. ముందు ఇండిపెండెంట్గా గెలిచిన, ఆ తర్వాత టీడీపీతో అసోసియేట్ అయ్యారు. సుదీర్ఘకాలం ఆయన పలుసార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది. పర్టికులర్లీ 2009లో పెద్ద కారణాలు ఏవి లేకుండానే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వైపు మొగ్గారు. ఆయన సామాజిక వర్గ ఎజెండాతోనే మొగ్గారు అనుకోవాలి. బట్ ఆ టైంలో కూడా ఆయన పిల్లి సుభాష్ లాంటి వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఓడిపోవడం జరిగింది. ఒక రకంగా రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ అప్పుడు ప్రత్యర్థులుగా పిల్లి సుభాష్ ఎమ్మెల్యేగా ఉంటే, ఏదైతే తోట త్రిమూర్తులు మాత్రం ఆయన ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు, అంటే అపోనెంట్స్గా ఉండేవాళ్ళు. ఒకరు గెలిస్తే ఒకరు వాళ్ళ చేతిలో ఓడిపోయి ఉండేవాళ్ళు, ఇద్దరు వైస్ వర్స అన్నట్టు ఉండేవాళ్ళు. దెన్ ఆ తర్వాత ఉప ఎన్నికలు కూడా జరిగాయి. ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టిన పరిస్థితుల్లో పిల్లి సుభాష్ అప్పుడు క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ క్యాబినెట్లోని ఆయన తన పదవికి రాజీనామా చేసి కొండ సురేఖ తరహాలోనే జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు రామచంద్రపురానికి జరిగిన ఉప ఎన్నికల్లో పిల్లి సుభాష్ ఓడిపోయినారు తోట త్రిమూర్తుల చేతిలో. ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఆ రోజున తోట త్రిమూర్తులు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది, గెలుచున్నారు. ప్రజారాజ్యం విలీన తర్వాత ఆయన కాంగ్రెస్ వెంట నడిచిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత 2014 నాటికి రాష్ట్ర విభజన సమయం వచ్చేటప్పటికే తోట త్రిమూర్తులు టీడీపీ వైపు వచ్చున్నారు. దెన్ అప్పుడు కూడా ఏదైతే పిల్లి సుభాష్కే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినారు, బట్ పిల్లి సుభాష్ అప్పుడు ఓడిపోయినారు తోట త్రిమూర్తుల చేతిలో. 5 ఏళ్ల పాటు తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా కొనసాగారు టీడీపీలో. బట్ ఆయన పార్టీ మారిన కారణంగానే మంత్రి పదవికి దూరం అయ్యారు అనుకోవాలి. మంత్రి పదవుల విషయంలో ఆయన మీద అంతగా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టలేదు. తనకంటూ ఒక పర్సనల్గా ఒక వ్యక్తిత్వపరంగా చూసినట్లయితే ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఒక ప్రామినెంట్ పర్సనాలిటీగా తోట త్రిమూర్తులకు పేరుంది. ప్రత్యేకించి కాపు సామాజిక వర్గాల్లో ఒక సీనియర్ నేతగా కూడా ఆయనకు ఒక సెల్ఫ్ ఇమేజ్ అయితే ఉంది. వేరేజ్ పిల్లి సుభాష్ తీసుకున్న మిస్టర్ కూల్ అనే ఏదైతే ఆయన మీద ఒక ఇది ఉంటుంది, ఏ ఇష్యూ అయినా సరే చాలా సమర్థవంతంగా డీల్ చేస్తారనే, క్రైసిస్ని సమర్థవంతంగా డీల్ చేస్తారనే పేరు పిల్లి సుభాష్కు ఉంది. బట్ అవినీతి విషయంలో కూడా ఆయన అవినీతి అనే పదానికి ఎప్పుడు దూరంగా ఉంటారన్న ఒక ప్రశంసలు కూడా ఉన్నాయి ఆయన మీద. అలా ఇద్దరు ఒక ప్రామినెంట్ పర్సనాలిటీస్గా ఎక్స్పోజ్ అవుతూ వచ్చారు గోదావరి జిల్లాల రాజకీయాల నుంచి.
వేరేజ్ మనం చూసినట్లయితే ఇక 14 తర్వాత పరిణామాల్లో తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా ఉన్న అండ్ దెన్ 19 ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన కొద్ది రోజులకే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరున్నారు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇచ్చున్నారు. ఇక ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత అటువైపు నుంచి చూస్తే 2019 ఎన్నికల నాటికి పిల్లి సుభాష్ తాను ఆరోగ్య కారణాలు కావచ్చు, మిగతా ఏమైనా కారణాలు కావచ్చు, తన శిష్యుడైన వేణుగోపాల్ని, చెల్లిపోయిన వేణుగోపాల్ని ప్రమోట్ చేశారు రాజకీయాల్లో. ఈ క్రమంలోనే రామచంద్రపురం టికెట్ను జగన్మోహన్ రెడ్డి చెల్లిపోయిన వేణుగోపాల్కి కేటాయించడం జరిగింది. అయితే పిల్లి సుభాష్ కూడా ఆ ఎన్నికల్లో చెల్లిపోయినకి అయితే సపోర్ట్ చేస్తున్నారు. చెల్లిపోయిన గెలిచారు. సుదీర్ఘకాలం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. అప్పటికే యాక్చువల్గా పిల్లి సుభాష్ మంత్రిగా ఫస్ట్ ఏదైతే ఆయన పిల్లి సుభాష్ కానీ అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం తీసుకోవడం కానీ, దాన్ని పెద్దల సభలో టీడీపీ మెజారిటీ ఉన్న కారణంగా అడ్డుకోవడం కానీ, ఈ క్రమంలోనే ఆ రోజు ఎమ్మెల్సీలుగా ఉన్న సభ్యులందరితో జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించారు. అట్ ద సేమ్ టైం కౌన్సిల్ని కూడా రద్దు చేస్తూ కూడా బిల్లు తీర్మానించారు. అది తర్వాత రోజుల్లో దాన్ని కోర్టులు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం డినై చేస్తూ వచ్చి అది వేరే విషయం అయినప్పటికీ దాన్ని తమ పదవులకి త్యాగం చేశారన్న ఒకే ఒక కారణంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికీ రాజ్యసభ టికెట్లు ఇచ్చి ఈరోజు రాజ్యసభ సభ్యులుగా పంపించడం జరిగింది. అటు మోపిదేవిని, ఇటు పిల్లి సుభాష్ని. ఇది చూస్తే వైసీపీలోకి వెళ్ళిన తోట త్రిమూర్తులకి ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇక రామచంద్రాపురం కాన్స్టిట్యున్సీ వేదికగా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలో చెల్లుబోయిన వేణుగోపాల్ మంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన కాన్స్టిట్యున్సీ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. అది తన సొంత కాన్స్టిట్యున్సీ అనే విధంగా ఆయన దాన్ని పూర్తి స్థాయిలో ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పిల్లి సూర్యప్రకాష్, పిల్లి సుభాష్ వర్గంతో ఆయనకి ఎప్పుడు కూడా ఒక ఆధిపత్య పోరైతే వచ్చింది. ఇక పిల్లి సూర్యప్రకాష్ ఈసారి ఎమ్మెల్యేగా తానే ఉంటున్నానంటూ కూడా ఆయన ప్రకటనలు చేస్తూ వచ్చారు. తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోతే నేను పార్టీని వదిలి వెళ్ళిపోతాను, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడానికైనా సిద్ధమంటూ కూడా పిల్లి ఏదైతే సుభాష్ చంద్రబోస్ చాలాసార్లు ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఆయనతో చర్చలు జరిపారు. జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని మాట్లాడారు. సో ఎట్టకేలకైతే మాత్రం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పిల్లి సూర్యప్రకాష్ వైపే మొగ్గు చూపారు. చెల్లిపోయిన వేణుగోపాల్ని తీసుకెళ్లి రాజమండ్రి రూరల్లో ఉంచడం జరిగింది. రూరల్లో బుచ్చి చౌదరి చేతితో చెల్లిపోయిన ఓడిపోయినారు. అయితే వేరే ఈ ఫైటింగ్ జరుగుతున్నప్పుడే తోట త్రిమూర్తులు కూడా ఎంటర్ అయ్యారు రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలోకి. వీలైతే తనకి ఇవ్వండి ఆ కాన్స్టిట్యున్సీ అని ఆయన అడగడం జరిగింది. అటు పెట్టపోరు పిల్లి తీర్చిన విధంగా తోటకి ఇచ్చినట్లయితే అది ఫీజిబిలిటీ బాగుంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి ఒక దశలో లెక్కలు కట్టారు. ఇక తనకు రామచంద్రపురం టికెట్ ఇస్తే తన కొడుకు పృథ్వీకైనా సరే, ఒకవేళ తనకి ఇవ్వకపోతే పృథ్వీకైనా సరే రామచంద్రపురం టికెట్ ఇవ్వాలి, అప్పుడు తాను మండపేట వెళ్తాననే ప్రపోజల్ కూడా తోట వైపు నుంచి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పిల్లి సుభాష్ వైపే మొగ్గు చూపారు. ఆ క్రమంలోనే ఆయన కొడుకు టికెట్ ఇచ్చున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇటు మండపేట నుంచి పోటీ చేసిన తోట త్రిమూర్తులు కూడా జోగేశ్వరరావు చేతిలోని ఓడిపోవడం జరిగింది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇద్దరు స్టాల్ వార్డ్స్ లాంటి నేతలు, ఆయన కొడుకు ఓటమంటే అది పిల్లి సుభాష్ ఓటమే. స్టాల్ వార్డ్స్ లాంటి నేతలు, వైసీపీకి ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్గా బేస్గా గోదావరి జిల్లాలో రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న నేతలు ఇద్దరు కూడా ఈరోజు ఓటమి పాలైన పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో పార్టీలో సఫికేషన్ ఫీల్ అవుతున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే తోట త్రిమూర్తుల గురించి గతంలోనే ఒక ఏడాది క్రితమే అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఆయన పలు రకాలు తను నిర్మోహమాటంగా ఎప్పుడు మాట్లాడతారనే వ్యక్తిత్వం ఉంది ఆయనకు. ఆయన మాట్లాడే క్రమంలో పలుసార్లు పవన్ కళ్యాణ్ మీద ఒక సానుభూతి వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం లాంటి వాళ్ళు, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఆయన గురించి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే క్రమంలో మనలో మనం తిట్టుకోవద్దంటూ కూడా తోట త్రిమూర్తులు దాన్ని ఖండించిన సందర్భం అయితే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ మీద ఒక సాఫ్ట్ కార్నర్తో త్రిమూర్తులు ఉంటూ వచ్చారు గతంలో చిరంజీవితో ఉన్న పరిచయాల దృష్ట్యా. అలా ఆయన మాట్లాడినప్పుడల్లా ఆయన జనసేనలోకి వెళ్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఇక ఏదైతే తన కాన్స్టిట్యున్సీలో వర్క్ చేయించిన బిల్లుల కారణంగా కూడా జగన్మోహన్ రెడ్డితో ఆయన నెగోషియేట్ అయ్యాడని చర్చ కూడా అప్పట్లో వచ్చింది. ఆయన జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగినా జగన్మోహన్ రెడ్డి ఆయన హోల్డ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. సో మండపేట టికెట్ ఇచ్చే విధంగా ఒప్పించడంలో కూడా సక్సెస్ అయ్యారు. కానీ అక్కడ ఫెయిల్ అవ్వడం జరిగింది తోట త్రిమూర్తులు. ఇక ఇక్కడి నుంచి చూసినట్లయితే సూర్యప్రకాష్ టికెట్ ఇచ్చిన ఆ టికెట్ కూడా ఆ ఫ్యామిలీ కోల్పోయింది ఈ రోజున. అటు చెల్లుబోయిన కూడా ఆయన రాజమండ్రి రూరల్కి పంపిస్తే ఆయన కూడా ఓడిపోయినారు. అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన స్ట్రాటజీ 3 చోట్ల కూడా ఫెయిల్ అయింది. అటు మండపేట కానీ, ఇటు రామచంద్రపురం కానీ, అటు రాజమండ్రి రూరల్ కానీ. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున తోట త్రిమూర్తులు నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతున్నారని చర్చ ఉంది. అటు చూస్తే రామచంద్రపురం తన హోల్డ్లో లేదు, ఇటు చూస్తే మండపేటలో తను ఓడిపోయినారు. ఇక జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేని పరిస్థితుల్లో తమ భవిష్యత్తు ఏంటి అని కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఓడిపోయిన డే 2నే తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని అంచనా వేయడంలో మేము ఫెయిల్ అయ్యామంటూ కూడా చాలా ఉన్నట్టు మాట్లాడడంలో ఆయన పూర్తి స్థాయిలో మంచి మార్కులు కొట్టేశారు జనసేన శ్రేణుల నుంచి అని అనుకోవాలి. సో అదే స్థాయిలో ఆయన జనసేన వైపు సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ ఉంటే అటు పవన్ కళ్యాణ్ కూడా తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తారు వచ్చినట్లయితే పార్టీలో కన్నా చర్చ ఉంది. ఇది చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్సీపీలో ఉండే కంటే వేరే పార్టీలో తమ భవిష్యత్తు ఎదుర్కొంటే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ మా డోర్స్ క్లోజ్ చేస్తామని చెప్తూ ఉన్న పరిస్థితుల్లో
దెన్ ఇక పిల్లి సుభాష్ వైపు నుంచి చూసినట్లయితే తన కొడుకు అక్కడ ఇన్ఛార్జిగా ఉంటే బట్ చెల్లుపోయిన వేణుగోపాలే తమను డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన రూరల్ అయినప్పటికీ ఆయన వచ్చి మళ్ళీ రామచంద్రపురంలో జెండా పత్తే ప్రయత్నం చేస్తున్నారు అనేది పిల్లి సుభాష్ ఆవేదనకు కారణం అనుకోవాలి. అందుకే ఆయన అవసరమైతే తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుంటానంటూ తన కొడుకు టికెట్ కోసం గతంలో పట్టుబట్టారు. అలాంటి సుభాష్ ఇప్పుడు పార్టీ మారటం పెద్ద విషయమేమీ కాదు. తాము ఓడిపోయినా తమ కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ కూడా చెల్లుపోయిన వేణుగోపాల్ వర్గం డామినేషన్ని పిల్లి సుభాష్ వర్గం అంత డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అందుకే అవసరమైతే తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి అవసరమైతే జనసేన వైపు చూస్తారన్న ఆలోచన కూడా పిల్లి సుభాష్ వైపు నుంచి ఆయన వర్గం నుంచి ఒక ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది. సో ఓవరాల్గా మనం చూసి ఆల్రెడీ ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఈ రోజున. అటువైపు బీజేపీ కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల మీద ఫోకస్ పెట్టింది. ఆ రాజ్యసభ సభ్యులు మొత్తాన్ని తమ పార్టీలో విలీనం చేసుకునే దిశగా బీజేపీలో చర్చలు నడుస్తున్నాయనే వాదన కూడా ఉంది. రాష్ట్రంలో ఎలాంటి ప్రాతినిధ్యం లేని బీజేపీ ఆ స్థాయిలో ఫోకస్ కానీ బీజేపీ వైపు వెళ్లే కంటే తాను జనసేనలోకి వెళ్తేనే తనకు ఫ్యూచర్ ఉంటుందని పిల్లి సుభాష్ లెక్కలు కడుతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. పిల్లి సూర్యప్రకాష్ తన కొడుకే పిల్లి సూర్యప్రకాష్ వైపు నుంచి కూడా ఆయన మీద ప్రెజర్ ఉందన్న లీకులు కూడా వస్తున్నాయి. సో ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం అటు పిల్లి సుభాష్ కానీ ఇటు ఏదైతే తోట త్రిమూర్తులు కానీ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లేదని కూడా అంటున్నారు. మొన్నే లోకేష్ కూడా బీజేపీ నేతలతో మాట్లాడుతూ తోట త్రిమూర్తులు మీ వైపు వస్తున్నారా అంటూ సత్యకుమార్ లాంటి వాళ్ళ దగ్గర ఆరా కూడా తీసుకున్నారు. సో అటు పిల్లి సుభాష్ గురించి కూడా అదే స్థాయిలో టీడీపీ నుంచి ప్రచారం అయితే జరుగుతోంది. సో ఓవరాల్గా ఇలాంటి సిచ్యువేషన్ నడుమ ఇద్దరు కూడా అటు మండపేటలో కానీ ఇటు రామచంద్రపురంలో చూస్తే 3 చోట్ల అటు ఏదైతే చెల్లిపోయిన కాన్స్టిట్యున్సీ అయిన రాజమండ్రి రూరల్ 3 చోట్ల టీడీపీ నేతలే గెలుచున్నారు. ఈవెన్ రామచంద్రపురం నుంచి గెలిచిన సుభాష్ ఈరోజు మంత్రిగా కూడా ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అటు పిల్లి సుభాష్ కానీ ఇటు తోట త్రిమూర్తులు నిన్నటిదాకా ప్రత్యర్థులుగా తలపడ్డ వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థులుగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికి వీళ్ళిద్దరూ ఇంకా లాంగ్ లాస్టింగ్గా అలాగే ఆ పార్టీలో కంటిన్యూ అవుతారా, లేకుంటే నిజంగానే పవన్ కళ్యాణ్ వైపు చూసే ప్రయత్నం చేస్తారా, ఈ విషయంలో క్లారిటీ ఇస్తారా అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.